మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు అని నేటి వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఈ వాక్యములో ఉన్న సత్యమును మనం గ్రహిస్తే మన పొరుగువాడు కావచ్చు, మనవారు కావచ్చు, మనల్ని నమ్మి వచ్చిన ఎవరైనా కావచ్చు, మన మీద నమ్మకం ఉంచుకున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, వారికి మనము అపకారము తలపెట్టవద్దు అని వాక్యము సెలవిస్తున్నది. అలా వారిని మోసం చేసినప్పుడు, అలా వారికి వెన్నుపోటు పొడిచినప్పుడు జరిగే పరిణామాలు పరిశుద్ధ గ్రంథంలో 2 ఉదాహరణలు ఉంటున్నవి. మొదటిగా మనం గమనిస్తే, దావీదు తన జీవితంలో తనను నమ్మి తన మీద విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తికి ఎంతో ద్రోహము తలపెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. బత్షెబా యొక్క భర్త ఊరియా జీవితాన్ని మనం చూస్తాం. ఆయన ఆ తప్పు చేసిన దానిని బట్టి 4 గంటలుగా దేవునికి తిరిగి శాపాన్ని తన జీవితంలో పొందుకోవాల్సి వచ్చింది, చెల్లించాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అవకాశం యోసేపు జీవితంలో వచ్చింది. నమ్మకత్వంతో పోతిఫెరా ఆ ప్రదేశంలో యోసేపును ఉంచినప్పుడు ఆ కుటుంబానికి నమ్మక ద్రోహము చేయలేక పారిపోయిన యోసేపును దేవుడు అదే దేశములో ప్రధానిగా నిలబెట్టాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ నమ్మకత్వాన్ని నిలుపుకునే అవకాశాన్ని ఇచ్చినప్పుడు దానిని మనము యోసేపు వలె జీవితాన్ని నిలబెట్టుకున్నప్పుడు, దేవుని మన మీద ఉంచిన నమ్మకాన్ని మనము నిలబెట్టుకున్నప్పుడు యోసేపు వలె ఆశీర్వదించబడతా. ఆ విధముగా దినదినము మనము యేసయ్యతో నడుచుటకు, యేసయ్య వద్ద నేర్చుకున్నట్టుకు ప్రయత్నిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.